మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? 2024తో పోలిస్తే ఈ సంవత్సరపు జీడిపి సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జీడిపి 7.9% డెఫిసిట్లో ఉంది ఆంధ్రప్రదేశ్. వీఆర్ ఫార్ లెస్ దాన్ బీహార్. బీహార్ ముఖ్యమంత్రి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి తన రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని, డెవలప్మెంట్కి కావాల్సిన నిధుల్ని తెచ్చుకుంటా ఉంటే ఇక్కడ అరెస్ట్ల పర్వం సాగించుకుంటూ అమరావతిలో డబ్బంతా ఇన్వెస్ట్ చేసుకుంటూ అమరావతి సెంటిమెంట్ని టచ్ చేయాలని చూసిన వాళ్లకు జైలే గతి అని చెప్పటానికి, ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి చేస్తున్న చర్యగానే నాకు ఇది కనపడతాం. ఇవాళ ఒక మహిళ, ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయిని అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపి పారేస్తే కనీసం మీడియా అటెన్షన్ లేదు. సో దట్ ఈస్ హౌ ఆంధ్రప్రదేశ్ ఇస్ హ్యాపెనింగ్. మన జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయాయి, రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు. ఆడవాళ్లకు మీకు మర్యాద ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్గా చేయడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవడం మీ బాధ్యత. ప్రజా సంక్షేమంపై, ప్రజా అభివృద్ధిపై మీరు ఏమన్నా ఫోకస్ చేస్తే బాగుంటుంది.